అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్గా కాల్పులు జరిగాయి. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన యాన్యువల్ ప్రెస్ డిన్నర్లో ఈ ఘటన జరిగింది. కాల్పుల కలకలం నేపథ్యంలో యాన్యువల్ ప్రెస్ డిన్నర్కు అంతరాయం ఏర్పడింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ యాన్యువల్ ప్రెస్ డిన్నర్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ట్రంప్తో పాటు 2600 మంది పాల్గొన్నారు. కార్యక్రమం మొదలైన కొద్దిసేపటి తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. బాత్రూం బయట తుపాకీ పేలుతున్న చప్పులు వినిపించడం మొదలైంది. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. కాల్పులు జరిగిన సమయంలో ట్రంప్ బాల్రూంలోని ప్రధాన వేదికపై తన భార్య మెలనియా ట్రంప్తో కూర్చునున్నారు. శబ్దాలు విన్న వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదికపైకి దూసుకెళ్లి వారిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ట్రంప్ దంపతులతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, కీలక నాయకులను అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించారు. భయాందోళనకు గురైన బాల్రూంలోని మీడియా ప్రతినిధులు, అతిథులు టేబుళ్ల కింద దాక్కున్నారు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని భద్రతా దళాలు, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ వ్యక్తి 5 నుంచి 9 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.